హాయ్ ఫ్రెండ్స్, ద్వారకా శ్రీకృష్ణుడు పాలించిన నగరం. శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్ర అడుగున ఉంది. అసలు ద్వారకా నగరం ఎందుకు నిర్మించబడింది? అసలు సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది? అసలు ఆ రోజు ఏం జరిగింది? శ్రీకృష్ణ అవతారం వదిలేయటానికి కారణం ఏంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, సో ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం జస్ట్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ద్వారకా నగరం ఎందుకు మునిగిపోయిందో తెలుసుకునే ముందు అసలు ద్వారకా ఎందుకు నిర్మించబడిందో తెలుసుకుందాం. ద్వారకా నగరం గుజరాత్ రాష్ట్ర పశ్చిమ తీరాన ఉంది. ఈ నగర నిర్మాణానికి పునాది ఏంటి అని చూస్తే శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించాడు. దీంతో మగధరాజైన జరాసంధుడు కృష్ణుని ఓడించాలన్న కసితో శ్రీకృష్ణుడిపై మధురపై అనేక దండయాత్రలు చేస్తుండేవాడు. ఈ యుద్ధాల కారణంగా అనేక మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోతుండేవారు. ఇది గమనించిన కృష్ణుడు తన ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఒక కొత్త నగరాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దానితో జరాసంధుడి బాధ తమ ప్రజలకి ఉండదని భావించి వెంటనే విశ్వకర్మను పిలిపించి సుందరమైన నగర నిర్మాణానికి బాధ్యతలు అప్పగించాడు. అలాగే నగర నిర్మాణం కోసం సముద్రుడిని 12 యోజనాల భూమి ఇవ్వమని కోరతాడు. విశ్వకర్మ ఈ నగరాన్ని ఎంతో అందంగా నిర్మిస్తాడు. ఈ నగరం మహానగరం. ఇందులో లక్షల సంఖ్యలో రాజభవనాలు ఉండేవి. అంతేకాదు, ఈ నగరంలో చాలా భవనాలు వజ్రాలు, ముత్యాలు, క్రిస్టల్స్, ఇంకా బంగారం వంటి అపురూపమైన రత్నాలతో నిర్మించారు. నగరాన్ని 6 విభాగాలుగా చేశారు. నివాస ప్రదేశాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, రాజభవనాలు, ఇలా ప్రజలకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఉండేలా అద్భుతంగా నిర్మించారు. అంతేకాదు, అక్కడ భవనాల గోడలపై శ్రీకృష్ణుడి సన్నివేశాల్ని బంగారు పూతతో అద్భుతంగా నిర్మించారు. ప్రజల సమావేశాలను జరపడానికి సుందర్మ సభ నిర్మించారు. అయితే ఈ ద్వారక కట్టడంలోనే కాకుండా ప్రకృతిలో చాలా అద్భుతంగా ఉండటం వల్ల ద్వారకాను భూలోక స్వర్గంగా పిలిచేవారు. అయితే ఈ సుందరమైన ద్వారకాకి పెనుముప్పు రాకుండా జరాసంధుడిని భీముడితో అంతం చేయిస్తాడు. అయితే ఈ ముప్పు ఇంతటితో ఆగిపోలేదు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన విషయం మనందరికీ తెలుసు. కురుక్షేత్ర చివరి ఘట్టంలో కౌరవులు తమ ప్రాణాలను కోల్పోయారు. అయితే శ్రీకృష్ణుడు తమ బిడ్డలను కోల్పోయిన గాంధారిని పరామర్శించడానికి వెళ్తాడు. అప్పుడు ఆమె కోపంతో రగిలిపోయి, నువ్వు తలుచుకుంటే ఈ యుద్ధాన్ని మధ్యలో ఆపేవాడివి, కానీ ఎందుకు ఆపలేదని ప్రశ్నిస్తుంది. అందుకు శ్రీకృష్ణుడు, నీ భర్త ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస ఇంకా తన పిల్లల విషయంలో తప్పు చేశాడు. ఆ తప్పు ఫలితమే తన కంటి చూపు ఇంకా తన పిల్లల్ని కోల్పోయాడు. ఇది ఆయన కర్మఫలమని, కర్మని ఎవరు తప్పించుకోలేరని ఈ విషయం చెప్పాక కూడా గాంధారి కోపం తగ్గించుకోకుండా ఆవేశంతో ఈ యాదవ జాతి మొత్తం నీతోనే అంతమవుతుందని శపిస్తుంది. గాంధారి పరమ పతివ్రత, మహాసాధ్విమని, ఆమె శాపం తప్పక నెరవేరుతుందని శ్రీకృష్ణుడికి తెలుసు. అయితే శ్రీకృష్ణుడు ఆమె శాపాన్ని స్వచ్ఛమైన మనసుతో స్వీకరిస్తాడు. ఇదే కాక ద్వారకాను మరొక శాపం వెంటాడిందని మనకి మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఒకరోజు నారదుడు, విశ్వామిత్రుడు, కణువుడు ఇంకా కొందరు మహర్షులు ద్వారకాని చూడటానికి వస్తారు. అదే సమయంలో యాదవులు వారిని ఆట పట్టిస్తారు. ఒక మగవానికి ఆడవాసం వేసి ఈమెకు కూతురు పుడుతుందా లేదా కొడుకు పుడుతుందా అని ఏలం చేస్తారు. వెంటనే ఆ మహర్షులు వీడికి ముసలం పుడుతుందని ఆవేశంతో శపించి వెనక్కి వెళ్ళిపోతారు. అయితే ఆ తర్వాత రోజే అతనికి ముసలం పుడుతుంది. అయితే ఆ ముసలం కారణంగా యాదవులు తమలో తాము పదవుల కోసం గొడవపడి చంపుకునే వరకు వెళ్తారు. ఈ గొడవలో యాదవులంతా మరణిస్తారు. అయితే ఒకరోజు శ్రీకృష్ణుడు ఇవన్నీ చూస్తూ ఏం చేయాలో తెలియక అర్జునుడిని పిలిచి యాదవుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించమని చెప్పి ఒకరోజు అడవికి వెళ్తాడు. చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుందామని చెట్టుపై కూర్చొని గాంధారి శాపం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. అనుకోకుండా పొరపాటున ఒక వేటగాడు వేసిన బాణం శ్రీకృష్ణుడి కాలికి తగులుతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు తన అవతారాన్ని అక్కడితో వదిలివేస్తాడు. దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను, సంపదను వాహనాల్లోకి ఎక్కించి సురక్షిత ప్రాంతానికి వెళ్తారు. వారందరూ అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్ర రూపాన్ని దాల్చి ఊవెత్తున ఎగురుపడుతూ క్షణాల్లో ద్వారకాన్ని ముంచెత్తుతాడు. ఇదంతా ద్వారకా ప్రజలు ఇంకా అర్జునుడి కళ్ళ ముందే జరుగుతుంది. సో ఈ వీడియో అనేది ద్వారకా ఎలా మునిగిపోయిందో తెలుసుకోవటానికి కొంతవరకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను.
సో ఈ వీడియో అనేది మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి.